సాయి ఈశ్వరాచార్యది రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లోజు సత్యనారాయణ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం వెనకడుగు వేయడం వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచార్య మృతిపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్గొండ జిల్లా మరియు పట్టణ స్వర్ణకార సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని సిమెంట్ రోడ్డు నుండి క్లాక్ టవర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లోజు సత్యనారాయణ మాట్లాడుతూ సాయి ఈశ్వరాచారి మృతికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈశ్వరాచారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, వారి పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మనుమయ్య సంఘం అధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, రాచకొండగిరి, హరిప్రసాద్, తాండూరు చలమయ్య, గొట్టిముక్కల చంద్రశేఖర్, మదనాచారి, విష్ణుమూర్తి, చంద్రశేఖర్, కన్నెకంటి సత్యనారాయణ, కూరెళ్ల రమణాచారి, వెంకటాచారి, చేపూరి కిషన్, కొండయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సభ్యుడు సాయి ఈశ్వరాచారి మరి 42% కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తామని చెప్పారు. దానికి ఇయ్యలేదు కాబట్టి మరి బీసీ సంఘాలన్నీ కూడా ఈ రోజు ధర్నా చేస్తున్నాయి. ఎందుకంటే మరి రిజర్వేషన్ 42% ఇస్తామని ఇన్ని రోజులు తను చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందుకు పోయినరు. మరి ఈశ్వరాచారి కూడా ఈ రోజు 42% మీద నేను కూడా బలి తీసుకున్నట్టయితే మరి తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుందనే అదే విశ్వాసంతో మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని కాల్చి చనిపోయింది. కాబట్టి మరి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని స్పందించాలి. మరి లేకపోతే మరి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆందోళన చేపడుతుంది. రాష్ట్ర స్వర్ణకార సంఘం పిలుపునిచ్చిన బంద్కు ఖచ్చితంగా 42% గవర్నమెంట్ ఇవ్వవలసిందని కోరుతున్నాం. నిన్న తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాకు చెందినటువంటి విశ్వబ్రాహ్మణుడు 42% రిజర్వేషన్లు ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రిజర్వేషన్ల మీద పటిష్టం లేకపోయినటువంటి విషయంలో అతను మనస్తాపంతో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వనట్లయితే నేను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పి కిరోసిన్ పోసుకొని చనిపోయినాడు. ఇలాంటి పరిణామం ఎట్లా ఉంటే విశ్వబ్రాహ్మణులు ప్రతి విషయంలోనే వెనుకబడి ఉన్నారు. రాజకీయాలకు అధీనంగా అందరూ స్పందించి విశ్వబ్రాహ్మణులను రాజకీయంగా అనేక పౌరులను నియమించాలని చూసుకోవాలని, బీసీలకు న్యాయం చేయాలి. మన గురువారం సాయంత్రం రోజు ఆఫీస్ ముందు మన సాయి ఈశ్వరాచారి గారు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇట్టి 42% బీసీ రిజర్వేషన్ కొరకై మన బీసీ సంఘాలు, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘాలు అన్ని కూడా ఐక్యమై రిజర్వేషన్ సాధించే వరకు మనం పోరాటం ఉధృతం చేయవలసిందిగా కోరుతున్నాము.